నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా పాక్షిక ప్రభావం చూపిన కార్మిక సంఘాల సమ్మె బ్యాంకింగ్ బొగ్గు రవాణా రంగాల్లో నిలిచిపోయిన సేవలు రాయలసీమలో 6 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడినట్టు చంద్రబాబు ప్రకటన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపినట్టు వెల్లడి సాగునీటి ప్రాజెక్టులపై హరీష్ రావు సమీక్ష యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు అవినీతిని సహించబోమని హెచ్చరిక ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట తెలంగాణ ఏసీబీ కోర్టు ఆదేశాలు నిలిపివేసిన హైకోర్టు కౌంటర్ వేయాలని ఏసీబీకి ఆదేశాలు నయూం వ్యవహారంలో 62 కేసులు నమోదు చేసినట్టు సిట్ వెల్లడి మరో 12 మంది అనుచరులను అరెస్టు చేసినట్టు ప్రకటన 4 దేశాల పర్యటనలో ప్రధాని వియత్నాం చేరుకున్న నరేంద్ర మోదీ రక్షణ వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక చర్చలు పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు ఆవాజ్ ఏ పంజాబ్ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధు సన్నాహాలు ఈ నెల 9న ప్రకటన కార్మిక సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా జరిగిన ఒకరోజు సార్వత్రిక సమ్మె పాక్షిక ప్రభావం చూపింది కేంద్రం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ సుమారు 18 కోట్ల మంది కార్మికులు రోడ్డెక్కగా బ్యాంకింగ్ బొగ్గు గనుల రంగాలు పూర్తిగా స్తంభించాయి కొన్ని చోట్ల రవాణా వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది కేరళ పంజాబ్ హర్యానా బంగాల్ త్రిపురలో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టిన వందలాది కార్మికులను పోలీసులు నిర్బంధించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించినప్పటికీ దేశవ్యాప్తంగా సమ్మె ప్రభావం పాక్షికంగానే కనిపించింది నూతన పింఛను విధానం కార్మిక చట్టాల్లో మార్పుల్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని 18,000కు పెంచడం వంటి 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల కార్మికులు రోడ్లపైకి వచ్చారు ఆందోళనలు ధర్నాలు రాస్తారోకోలతో కేంద్రం తీరుపై నిరసన తెలిపారు దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనగా ఆ ప్రభావం బ్యాంకింగ్ రంగంపై స్పష్టంగా కనిపించింది రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనగా సుమారు 19,000 కోట్ల రూపాయల చెక్కులు నిలిచిపోయినట్టు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి రవాణా వ్యవస్థపైన సమ్మె ప్రభావం కనిపించింది ప్రభుత్వ బస్సులు ఆటోలు టాక్సీ సేవలు నిలిచిపోయాయి పంజాబ్ హర్యానాలో ప్రభుత్వ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఉత్తరప్రదేశ్లోనూ సగానికి పైగా బస్సులు నిలిచిపోయాయి ఢిల్లీలో మాత్రం బస్సులు యథావిధిగా తిరిగాయి పంజాబ్ హర్యానా చండీగఢ్లో ఉద్యోగులు కార్మికులు నిరసనలు ఆందోళనలకు దిగారు ఒడిశాలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది అనేక స్టేషన్ల వద్ద ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు బీహార్లోనూ అనేక పట్టణాలు నగరాల్లో ఆందోళనలు ధర్నాలతో కార్మికులు ఉద్యోగులు కదం తొక్కారు బంగాల్లోనూ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు బస్సు సేవలు కూడా నిలిచిపోగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు వామపక్ష కూటమి పాలిత కేరళలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి విజయన్ ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు రవాణా పూర్తిగా నిలిచిపోగా దుకాణాలు ఇతర వ్యాపారాలు మూతపడ్డాయి ఆటోలు ప్రైవేటు ట్యాక్సీలు కూడా స్టాండులకే పరిమితమయ్యాయి కర్ణాటకలో బస్సులు నిలిచిపోగా కార్యాలయాలు ఇతర వ్యాపార సంస్థల సేవలు కొనసాగాయి తమిళనాడులో సమ్మె ప్రభావం అసలు కనిపించలేదు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మినహా ఎక్కడా సమ్మె ఛాయలు లేవు అధికార అన్నా డీఎంకేకి చెందిన కార్మిక సంఘం సమ్మెలో పాల్గొనలేదు మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి కనిపించింది కార్మికుల సార్వత్రిక సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది తెలంగాణలో బ్యాంకులు ఎల్ఐసి సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడగా ఆర్టీసీ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడం వల్ల బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని నగరాలు పట్టణాల్లో సమ్మె పాక్షిక ప్రభావం చూపింది చాలా ప్రాంతాల్లో బస్సులు నడవడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు
దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మె తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక ప్రభావం చూపింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెకు హైదరాబాద్లోని ఆటో సంఘాలు కూడా మద్దతు పలకడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. హైదరాబాద్లోని ఎల్ఐసి ప్రాంతీయ కార్యాలయంలో బీమా రంగం కార్మికులు చేపట్టిన సమ్మెలో పాల్గొన్న ఐకాసా అధ్యక్షుడు కోదండరాం ఈ ఆందోళన దేశంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అవసరాన్ని గుర్తు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి విపరీత పరిణామాల కారణంగానే దేశంలో కార్మిక రంగం ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఆర్టీసీ, బ్యాంకింగ్, తపాలా, బొగ్గు, ఎల్ఐసి ఉద్యోగులు బంద్ పాటించారు. కరీంనగర్లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, సిఐటియు, మెడికల్ రిప్రజెంటేటివ్ సహా పలు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్లోనూ ప్రధాన రహదారులు ర్యాలీలతో హోరెత్తాయి. మహబూబ్ నగర్లో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సభలో కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి ఒప్పంద విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా సింగరేణిలో 21,000 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా మూతపడగా నగరాల్లో వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. విశాఖలోని గాజువాక, ఆటోనగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆందోళనకు దిగిన 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, కాకినాడలో దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడగా ఏలూరులో ప్రైవేటు జూట్ మిల్లులో 5,000 మంది కార్మికులు సామూహిక సెలవుపై వెళ్లారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు మద్దతు ఇచ్చినప్పటికీ ఎక్కువ మంది విధులకు హాజరు కావడం వల్ల ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది తలెత్తలేదు. పురపాలక సంఘాల కార్మికులు కూడా సమ్మెకు దిగడం వల్ల పారిశుద్ధ్య పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. తిరుమలలోనూ పారిశుద్ధ్య కార్మికులు విధులకు దూరంగా ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలకు నీరిచ్చి పంటలు కాపాడామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 3 రోజులుగా అనంతపురం జిల్లాలో మకాం వేసి పంటలకు నీటితడులను పర్యవేక్షించిన ఆయన ఇవాళ ధర్మవరం మండలం ఉప్పనేసనపల్లిలో రెయిన్గన్లతో నీటితడులిస్తున్న పొలాల్ని పరిశీలించారు. పంటలను కాపాడుకోవాలంటే పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వించుకోవాలని రైతులకు సూచించారు. తర్వాత కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో పర్యటించిన చంద్రబాబు రెయిన్గన్ల పనితీరును పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఏడాది క్రితమే రెయిన్గన్ల కోసం ఆర్డర్ ఇచ్చినప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. రాయలసీమలో తుపాకుల సంస్కృతి ఉంటే తాను రెయిన్గన్ల ద్వారా కరువుపై యుద్దం ప్రకటించానని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క చెరువుకు నీరిచ్చేందుకు 750 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. పంటలు ఎండిపోతున్నాయి, ఏం చేద్దాం అని ఆలోచించాను. ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈ రెయిన్ గన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేదు. 6 రోజుల్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి పంట కాపాడామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 4 రోజుల్లోనే భవిష్యత్తులో మీరు వేసిన పంట ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పూర్తిగా కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం, నాగార్జున సాగర్ లెవెల్ కెనాల్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టంగండి ఏఎంఆర్సీ, మూసీ ఆధునీకరణ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులపై మరో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సమీక్షించారు. నాగార్జున సాగర్లో లెవెల్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న లో లెవెల్ కెనాల్ ఒక పంపు డ్రై రన్ ప్రారంభించాలని, 25న వెట్ రన్ చేయాలని హరీష్ రావు ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు కింద తక్షణం 30,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలువ పూడిక తొలగించాలని సూచించారు. పలు ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని అధిగమించాలని తెలిపారు. పులిచింతల ముంపు గ్రామాల పునరావాసం కోసం 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గతంలో కోరగా ఇటీవల 66 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ నిధులతో తక్షణం పరిహారం, ఇతర పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఉద్ఘాటించారు. హైదరాబాద్ అశోక్ నగర్లో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాన్ని గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కవితతో కలిసి ప్రారంభించిన రూడీ నైపుణ్యాభివృద్ది శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 2 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న రూడీ రానున్న 2 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, భాజపా నేతలు కూడా పాల్గొనగా తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు జాగృతి నిరంతరం కృషి చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
We have built 17 centers across Telangana state, one center in each parliamentary segment, and we proudly announce that all these centers have been certified by Government of India. With the help of Skill Development Ministry, we have identified 18 such sectors in which we can provide training to the youth of Telangana. 10 साल की स्कूली शिक्षा के साथ अगर 10 हफ्ते की ट्रेनिंग हो जाए तो आपको रोजगार मिल सकता है और भारत की सरकार इसी काम में लगी हुई। प्रत्येक संसदीय क्षेत्र में हम स्टेट ऑफ आर्ट मॉडल स्किल सेंटर की स्थापना कर रहे हैं, जो माननीय सांसदों के निर्देश पर अगले 6 महीना में इनके संसदीय क्षेत्र में खुल जाएगा। ये आज मैं घोषणा करके जा रहा हूं। तेलंगाना राज्य को इन बच्चों को प्रशिक्षित करने के लिए जितने पैसे की जरूरत होगी, भारत की सरकार उसे देने के लिए और आपके हाथ पकड़ के चलने के लिए तैयार है। విధి నిర్వహణలో పోలీసు అధికారులు న్యాయబద్దంగా వ్యవహరిస్తూ విశ్వసనీయతను పెంపొందించుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రజా సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో కూడా విశ్వసనీయత లోపించిందన్న రాజ్నాథ్ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదనే విషయాన్ని రాజకీయ సహచరులకు చెప్పానని వివరించారు. ప్రజా జీవితంలో విశ్వాసరాహిత్యానికి ముగింపు పలకాలని కోరిన కేంద్ర హోంమంత్రి దీనిని సవాలుగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల కోసం నిర్మించిన మెస్ భవనాన్ని ప్రారంభించిన రాజ్నాథ్ తర్వాత గ్రేహౌండ్స్ క్యాంపస్లో సీనియర్ అధికారులతో సమావేశమై ఆ విభాగం కార్యకలాపాలపై సమీక్షించారు. को तो सर्टेन लिमिट तक किसी को तुरंत चटपट पनिश करने का भी अधिकार है, लेकिन हमें पूरी सावधानी बरतनी चाहिए कि जो हम अपने इस अधिकार का प्रयोग कर रहे हैं वह पूरी तरह से जुडिशियस होना चाहिए। टेक्नोलॉजी में भी हमको जिस एक्सटेंट तक लीड लेनी चाहिए थी, जिस हद तक हमको कामयाबी हासिल करनी चाहिए थी, शायद उस हद तक हम कामयाबी हासिल नहीं कर पाए। लेकिन हम इतना जरूर कह सकते हैं कि हम टेक्नोलॉजी के मामले में भी एक लीडिंग पावर के रूप में इमर्ज कर रहे हैं। हमें टेक्नोलॉजिकली भी अपडेट अपने को रखना होगा। భారత్ ఈజిప్ట్ ఎదుర్కొంటున్న ఉగ్రవాదం అతివాదం సమస్యపై కలిసి పోరాడేందుకు భద్రత రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి రెండు దేశాలు అంగీకరించాయి. భారత్లో పర్యటిస్తున్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితో ఢిల్లీలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య స్నేహ వాణిజ్య బంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అతివాదం హింస ఉగ్రవాద వ్యాప్తి ప్రపంచానికి పెను సవాలు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ఉగ్రముప్పును ఎదుర్కొనేందుకు సమాచార మార్పిడి సహా ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సహకరించుకోవాలని నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. భారత్ ఈజిప్ట్ ప్రతినిధి బృందాల చర్చల్లో రక్షణ భద్రతా రంగాలు సహా నౌకాయానం వ్యవసాయ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు నైపుణ్యాభివృద్ది వంటి రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరినట్లు మోదీ వివరించారు. We agreed to further our defense and security engagements, greater information and operational exchanges to combat terrorism, cooperation on emerging challenges of cyber security, and working together to fight drug trafficking, transnational crimes, and money laundering. We also decided to facilitate greater people-to-people contacts and cultural exchanges. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సవాళ్లను అధిగమించేందుకు G20 దేశాల సదస్సు ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని కార్యోన్ముఖం చేసేందుకు కృషి చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా సుస్థిరమైన వృద్దిని కొనసాగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చైనా హోంగ్జూలో జరగనున్న G20 సదస్సులో భాగస్వామ్య దేశాలతో కలిసి కార్యాచరణ సిద్దం చేస్తామని మోదీ వెల్లడించారు. ఈ సదస్సు కోసం చైనా వెళ్లే ముందు సాయంత్రం బయలుదేరి వియత్నాం వెళ్లిన ప్రధాని ఇవాళ రేపు ఆ దేశంతో రక్షణ భద్రత వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారు. వియత్నాం నుంచి రేపు చైనాకు వెళ్లనున్న మోదీ G20 సదస్సులో పాల్గొనడం సహా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై దక్షిణ చైనా సముద్రంపై చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్ దేశాధినేతలను కలవనున్న మోదీ పన్ను విధానాల్లో చేయాల్సిన మార్పులు పర్యావరణ హిత ఆర్థిక విధానం యాంటీబయోటిక్స్ మార్కెట్ విస్తృతిపై చర్చిస్తారు. అక్కడి నుంచి ఈ నెల 5న భారత్ చేరుకోనున్న ప్రధాని 7న లావోస్ వెళ్తారు. అక్కడ 8న జరిగే 14వ భారత్ ఆసియాన్ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ కోసం కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలన్న వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై తెలంగాణ ఏసీబీ కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
రాజకీయ కక్షతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదును దర్యాప్తు కోసం ఏసీబీకి సిఫారసు చేయడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఛార్జిషీటు దాఖలైన తర్వాత సీఆర్పీసీ సెక్షన్ 156 క్లాజ్ 3 ప్రకారం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించడాన్ని తన పిటిషన్లో తప్పుపట్టారు. ఫిర్యాదుదారుడికి ఓటుకు నోటు వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. నరహంతకుడు నయీం కేసులో 62 కేసులు నమోదు చేశామని, తాజాగా మరో 10 మంది అనుచరులను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అందులో 9 మంది భువనగిరిలో, ఒకరిని కరీంనగర్ జిల్లాలో కోరుట్లలో పట్టుకున్నట్లు వెల్లడించారు. భువనగిరిలో చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేన, మల్లేష్, శ్రీకాంత్, సురేష్, జంగయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, యూనస్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కోరుట్లలో నయీం ప్రధాన అనుచరుడు అహ్మద్ ఖాన్ అలియాస్ ఆసిఫ్ ఖాన్ ను అరెస్టు చేశామని ప్రకటించారు. భువనగిరిలో అరెస్టైన పాసం శ్రీను నయీంతో కలిసి అనేక భూదందాలు, సెటిల్మెంట్లు చేశారని, వారిపై 7 అపహరణ కేసులు ఉన్నట్టు తెలిపారు. ఇటు హైదరాబాద్లో నిన్న అరెస్టు చేసిన సోమన్న ఇచ్చిన సమాచారంపై కుషాయిగూడలోని జమ్మిగడ్డలో శ్రీనివాస్, లక్ష్మణ్లను అరెస్టు చేసినట్టు వివరించారు. మరోవైపు ఎన్కౌంటర్ తర్వాత పుప్పాలగూడలోని ఇంట్లో జరిపిన సోదాల్లో గుర్తించిన 9 మంది పిల్లల్లో 4 బాలికలను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. వీరిలో నయీం కుమార్తె కూడా ఉంది. మిగతా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు కోర్టు సమక్షంలో బాలికల వాంగ్మూలం నమోదు చేశారు. నయీం ఇంట్లో మొత్తం 24 మంది పిల్లలు ఉండేవారని సమాచారం ఉండగా మిగిలిన వారిని నయీం హత్య చేసినట్లు విచారణలో తేలింది. మిగతా పిల్లల ఆచూకీపై పిల్లల వాంగ్మూలం తీసుకున్నారు. తుని రైలు దహనం సహా పట్టణంలో జరిగిన విధ్వంసం కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి, నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండీ సుధాకర్ నాయుడులకు నోటీసులు జారీ చేసింది. వారిద్దరితో పాటు ఘటనతో ప్రమేయం ఉన్న 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు రాజమండ్రిలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం హాజరు కావాలని భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులిచ్చారు. మరో 9 మంది కూడా ఇదే కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఈ నెల 4 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సుధాకర్ నాయుడు సహా మరో 10 మందికి జారీ చేసిన నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విచారణలో వెల్లడించాల్సిందిగా సీఐడీ అధికారులు నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరంగా బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కీలక సంస్కరణలు తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ఖజానా శాఖ, పర్యాటక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన ఏ శాఖ అయినా పొరుగు సేవల ఉద్యోగులను నియమించుకోవాలంటే అందుకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతాల చెల్లింపు విధానాన్ని సరళీకృతం చేస్తున్నామని వెల్లడించారు. మమ్మల్ని డబ్బు అడుగుతారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని పూర్తిగా ఖర్చు పెట్టకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళు వాడుకుంటారు. ఇటువంటిది దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఈనాడు బ్యాంక్స్ లో వివిధ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేసినటువంటి 16,000 కోట్ల రూపాయలు లెక్కొచ్చాయి. ఒకవైపు నాకు 17,000 కోట్లు, 24,000 కోట్ల డెఫిసిట్ ఉంది, మరొకవైపు సర్ప్లస్ ఉంది వాళ్ళకి. మొత్తం ఈ 16,000 కోట్లు కానీ గవర్నమెంట్ హ్యాండ్ లో ఉంటే, పీడీ అకౌంట్ లో ఉంటే డెఫిసిట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఆవాజ్ పంజాబ్ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అకాలీదళ్ నుంచి బహిష్కృతులైన కొందరు నేతలు సహా మరికొంతమంది భావ సారూప్యత కలిగిన నేతలతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారు. 3-4 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, పంజాబ్ శాసనసభ్యుడు పర్గత్ సింగ్ తెలిపారు. లూథియానాకు చెందిన మాజీ స్వతంత్ర ఎమ్మెల్యేలు సిమర్జిత్ సింగ్ బైన్స్, బల్వీందర్ సింగ్ బైన్స్ కూడా తమ పార్టీలో చేరనున్నట్టు పర్గత్ సింగ్ తెలిపారు. తొలుత సిద్ధు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆప్తో చర్చలు విఫలమైనందుకే సొంత పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బంగాల్లో వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ హోదా దక్కింది. ఎన్నికల చిహ్నాల నియమావళిలోని రిజర్వేషన్, కేటాయింపులకు సంబంధించిన నిబంధనలను తృణమూల్ అందుకుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కు బంగాల్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు ఉండగా దేశంలోని ఏ పార్టీ కూడా తృణమూల్ కాంగ్రెస్ చిహ్నాలను ఉపయోగించడం లేదని పేర్కొన్నాయి. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఎన్సీపీలు జాతీయ పార్టీలుగా చలామణి అవుతుండగా తృణమూల్ కూడా ఆ జాబితాలో చేరింది. ఫలితంగా దేశంలో జాతీయ పార్టీల సంఖ్య 7కు చేరింది.
తమిళనాడు గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో విద్యాసాగర్రావుతో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. అంతకుముందు తమిళనాడు గవర్నర్గా పనిచేసిన రోసయ్య గత నెల 31 పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో విద్యాసాగర్రావు బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు సహా వాహన రంగంలో వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 29 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 109 పాయింట్ల వృద్ధి నమోదు చేసింది. ఈ ఉదయం 28,499 వద్ద ఉత్సాహంగానే ఆరంభమైన సూచీ తొలుత కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 28,428 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్ వంటి సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా 28,581 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 28,532 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 8,810 వద్ద స్థిరపడింది. రిలయన్స్ జియో టారిఫ్ ప్రకటన తర్వాత క్రితం సెషన్లో భారీ నష్టాలు మూటగట్టుకున్న ఎయిర్టెల్, ఐడియా వాటాలు ఇవాళ పుంజుకోగా సెన్సెక్స్, నిఫ్టీ 16 నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా పాక్షిక ప్రభావం చూపిన కార్మిక సంఘాల సమ్మె, బ్యాంకింగ్, బొగ్గు, రవాణా రంగాల్లో నిలిచిపోయిన సేవలు. రాయలసీమలో 6 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడినట్టు చంద్రబాబు ప్రకటన, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపినట్టు వెల్లడి. సాగునీటి ప్రాజెక్టులపై హరీష్ రావు సమీక్ష, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు, అవినీతిని సహించబోమని హెచ్చరిక. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట, తెలంగాణ ఏసీబీ కోర్టు ఆదేశాలు నిలిపివేసిన హైకోర్టు, కౌంటర్ వేయాలని ఏసీబీకి ఆదేశాలు. నయూం వ్యవహారంలో 62 కేసులు నమోదు చేసినట్టు సిట్ వెల్లడి, మరో 12 మంది అనుచరులను అరెస్టు చేసినట్టు ప్రకటన. 4 దేశాల పర్యటనలో ప్రధాని, వియత్నాం చేరుకున్న నరేంద్ర మోదీ, రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక చర్చలు. పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు, ఆవాజే పంజాబ్ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధు సన్నాహాలు, ఈ నెల 9న ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.